ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్న పలు అంశాలతో కూడిన పోస్టర్లను జేఏసీ నాయకులు విడుదల చేశారు. స్థానిక ఐతనగర్లోని పొట్టి శ్రీరాములు పార్కు ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశం గురించి చర్చించారు. ఐతనగర్లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశం వివరాలను జేఏసీ నాయకులు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. దళిత హక్కుల సేవా సమితి అధ్యక్షులు బండికళ్ల బుల్లయ్య, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది బేతాళ ప్రభాకర్, అంబేద్కరిస్ట్ ఎండ్రపాటి అశోక్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఆదివారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మాల ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయటం, మెడికల్ కౌన్సిల్ ఎస్సీ వర్గీకరణ ఈ సంవత్సరమే అమలు చేయాలని హైకోర్టులో ఎంఆర్పీఎస్ పిటిషన్ వేయటం, తెనాలిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మాలలపై మందకృష్ణ మాదిగ విమర్శలు చేయటం వంటి పలు అంశాల గురించి చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కారుమంచి రవికుమార్, పిల్లి వాసు, కనపర్తి అబ్రహం లింకన్, కంచర్ల కోటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ కనపర్తి సాల్మన్ రాజు, సుందర్ సునీల్, తమనం భూషణం, కారుమంచి సునీల్ సందీప్, బొనిగల ప్రదీప్, కంచర్ల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై మాల. జై భీమ్. నా పేరు బండికళ్ళ బుల్లయ్య, కట్టివరం మాది. అయితే నేడు దళితుల రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి ఒక మాల జాతిని అణగదొక్కేటువంటి కార్యక్రమం ఇప్పుడు కాదు, 1950వ సంవత్సరం నుండి రాష్ట్రపతి ఉత్తర్వులంటూ అప్పటి నుంచి 341 యొక్క ఆర్టికల్ని ఎస్సీల పట్ల అప్లై చేయకుండా 1950వ సంవత్సరం నుంచి తొక్కటం అనేది జరుగుతూ ఉంది. రాజకీయాలు ఎవరైతే మన హక్కులను కాలరాస్తున్నారో వారి పైన ఫైట్ చేయమని చెప్పేశారు. దళిత మహారాజులారా, నేను మీకు ఇదిగో ఈ సభాముఖంగా చెప్పేదంటే మీరందరూ ఏకీకృతం అవ్వండి, మీరందరూ ఉమ్మడిగా రండి, ప్రతి విషయం నాది అన్నటువంటి భావన కలిగి మీరందరూ ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడే ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఏ రాజకీయ పార్టీ నాయకునైనా కూడా మనం శాసించవచ్చు అని ఈ సభాముఖంగా ఆగస్టు 1, 2024న ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన జడ్జిమెంట్ను మాలలో అందరూ కూడా వ్యతిరేకిస్తూ, అలాగే తెనాలి జేఏసీ ఏర్పడి రాష్ట్రంలో అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేక రకమైన బందులు, రాస్తారోకోలు అన్ని రకాలుగా చేస్తున్నారు. అలాగే ఈ యొక్క వర్గీకరణని ఆపాలని చెప్పేసి దీని మీద మా యొక్క తెనాలి జేఏసీ 29/9/2024 ఆదివారం పొట్టి శ్రీరాములు పార్క్ ఐతనగర్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం 3 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఎజెండా ఏంటంటే ప్రభుత్వ వివిధ కార్యాలయాల్లో మాల ఉద్యోగులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలపై చర్చ. ఇప్పటికే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క వర్గీకరణని వాళ్ళు ఇదిగా తీసుకొని మాల ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే 29వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక కార్యాచరణను ముందుకు తీసుకెళ్తూ జేఏసీ తరపున రాబో రోజుల్లో ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాగ ప్రతిఘటించాలనేటువంటి అంశాల మీద చర్చాగోష్ఠి నిర్వహిస్తూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ కార్యక్రమానికి ప్రధానంగా న్యాయవాదులు, ఉద్యోగస్తులు, విద్యావేత్తలు, పట్టభద్రులు, మేధావులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు, అంబేద్కర్వాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, మానవతావాదులు ఈ తెనాలి డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తూ సమాజంలో ఈ రోజున ఒక ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తీసుకొస్తూ భారతదేశ వ్యాప్తంగా ఒక అలజడి సృష్టించడం జరిగింది.